నమస్తే, నేను ప్రియా. మై టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల కమిటీల కోసం ఏర్పాటు చేసిన వర్క్షాప్ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. ఉచిత ఇసుక హామీ అన్నది బూటకమన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారు అని నెల్లూరులో ఆరోపణ. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భీష్మ ఏకాదశి పర్వదినం కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన ఆర్డీఓ. భక్తులకు సౌకర్యాలు కల్పించాలి అని సూచన. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు రావాలి అని గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు పోలిట్ బ్యూరో స్థాయి వరకు ఎదిగేలా సంస్కరణలు చేపట్టాలి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలం బలగమని, వారి త్యాగాల పునాదులపైనే తెలుగుదేశం పార్టీ నిలబడి ఉందని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతనంగా నియమితులైన 25 పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీల కోసం ఏర్పాటు చేసిన వర్క్షాప్ను ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలమైన కార్యకర్తల వ్యవస్థ తెలుగుదేశానికే సొంతమన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో మన బలం బలగం మన కార్యకర్తలే. పుంగనూరులో నామినేషన్ పత్రాలు లాక్కున్నప్పుడు మీసాలు మెలేసిన అంజిరెడ్డి తాత మాచర్లలో రక్తమోడుతున్న పోలింగ్ బూత్లో నిలబడి, మంజుల విజయవాడలో కంటిచూపు కోల్పోయిన జై టీడీపీ అన్న చెన్నుపాటి గాంధీ, మెడపై కత్తి పెట్టిన జై చంద్రబాబు అని ప్రాణాలు విడిచిన తోట చంద్రయ్య వంటి కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని ఆయన భావోద్వేగం చెందారు. సీనియర్ని జూనియర్ని నేను సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాం జరిగింది. దానికి ఈరోజు మీరు ఒక ఉదాహరణ. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఒకసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే మనందరం చూస్తాం జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో ఈ పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతారు. మన బలం బలగం మన కార్యకర్తలు. మన ఆనాడు చూసాం, ఒక పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మంజుల గారిని చూసాం, మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు. వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. పక్కనే విజయవాడలో చూసాం, కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంటి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు. పల్నాడులో చూసాం, తోట చంద్రయ్యని చూసాం, మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పమంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మడమ తిప్పుతాం, మాట మార్చుతాం, మన బ్లడ్లోనే లేదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే దేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. 1983 నుంచి మన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసుకునే ఉచిత ఇసుక హామీ పెద్ద బూటకమని, ఆ పేరుతో కూటమి నాయకులు సహజ వనరులను దోచుకుని జేబులు నింపుకుంటున్నారు అని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా 5 రెట్లకు పైగా అధిక ధరలు వసూలు చేస్తూ బొక్కో ఇసుక రీచ్ నుండి కూటమి ఎమ్మెల్యేలు నెలకు 3 కోట్లకు పైగా దోచుకుంటున్నారు అని, సూరయ్యపాలెం ఇసుక రీచ్పై సమగ్ర పరిశీలన
తర్వాతే మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ విరివూరు ఇసుక రీచ్లో అర్ధరాత్రి వేకువజామున ఇసుక తవ్వి తరలిస్తున్న ఫోటోలను ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రదర్శించారు. పాయింట్ లో కూడా కాదు, నేరుగా ఓపెన్ రీచ్ లోనే. నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన, ఇది ఎంతెంత లోతున అంటే గర్భంలోకి ఏ విధంగా మొత్తం ప్రకృతి సహజ వనరులకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా నేరుగా వేసినటువంటి దారులు అన్నమాట. వాటి మధ్య నేరుగా లోపలికి రీచ్లోకి గ్రావెల్తో వేసినటువంటి దారులు. అంటే ఇది వేయడానికి లేదు అని చెప్పినా సరే వాటిని వినకుండా ఈరోజు నేరుగా గర్భంలో, కన్నా గర్భంలో వేసినటువంటి దారులు. నెక్స్ట్ ఫోటో చూపించు, ఒక్క నిమిషం. ఇవి చూస్తే దగ్గరగా అక్కడ ఉన్నటువంటి పాపం ఆ ఇసుక లోపల నుంచి లోడ్ వేసేస్తున్నారు నేరుగా. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ నెల 29న జరగనున్న భీష్మ ఏకాదశి వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్డీఓ సమక్షంలో జిల్లా మెడికల్ వైద్యాధికారి, డిఎస్పీ, ఫైర్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆ రోజు వేలాదిగా భక్తులు తరలి రానున్నట్లు ఉన్న సమాచారం మేరకు ముందస్తుగా ఏర్పాట్లు చేయాలి అని సూచించారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు సరఫరా చేయాలి అని, భక్తులకు వసతుల కల్పన విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. దేవస్థానంలో తీసుకుంటున్న చర్యలను ఈవో, చైర్మన్లు ఆర్డీఓకి వివరించారు. ఈ లైన్లో దర్శనం ఎలా వస్తారంటే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్య ఆదాయ వనరులుగా ఉన్న బ్యాంకు ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారు అని, కార్మికుల కన్నా హీనంగా బ్యాంకు ఉద్యోగులను చూస్తూ వారంలో 7 రోజులు పనిదినాలు పెడుతున్నారు అని బ్యాంకు ఉద్యోగులు గుంటూరులో ఆందోళన చేపట్టారు. కేవలం వారంలో 5 రోజుల పనిదినాలు మాత్రమే బ్యాంకు ఉద్యోగులకు వర్తింపచేసేలా కేంద్రం రూపకల్పన చేయాలి అంటూ ఉద్యోగులు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీలోనూ మార్పులు రావాలి అని, గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు పోలిట్ బ్యూరో స్థాయి వరకు ఎదిగేలా సంస్కరణలు చేపట్టాలి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని, వారి త్యాగాల పునాదులపైనే తెలుగుదేశం పార్టీ నిలబడి ఉందని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతనంగా నియమితులైన 25 పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీల కోసం ఏర్పాటు చేసిన వర్క్షాప్ను ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలమైన కార్యకర్తల వ్యవస్థ తెలుగుదేశానికే సొంతమన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో మన బలం, బలగం మన కార్యకర్తలే. పుంగనూరులో నామినేషన్ పత్రాలు లాక్కున్నప్పుడు మీసాలు మెలేసిన అంజిరెడ్డి తాత మాచర్లలో రక్తం ఓడుతున్న పోలింగ్ బూత్లో నిలబడి టర్న్ అవుతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐటీ సెక్టార్లు చూసుకున్నా వాళ్ళకి వారానికి 4 రోజుల్లో పనిదినాలు. ఈ రోజు రీసెంట్గా మనం చూసినటువంటి ఒక ఉద్యమం ఒకటైతే ఉంది. గిగ్ వర్కర్స్ అని ఉన్నారండి, ఏదైతే మనకి జొమాటో, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, వీళ్ళు కూడా ఆఖరికి ఆ టాక్సిక్ కల్చర్ అనేది తట్టుకోలేక వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం మొదలుపెట్టారు. కానీ మిగతా ఇండస్ట్రీస్తో పోలిస్తే బ్యాంకు ఉద్యోగులు మనం చేసిన పాపం ఏంటండి? ఈరోజు 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కనుక చూసుకుంటే కేవలం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ యొక్క పాత్ర నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి గవర్నమెంట్కి 1,78,000 కోట్ల రూపాయలు ఎవరిచ్చారండి? ఇది ఇచ్చింది కేవలం మనం మాత్రమే. ఇది కేవలం మనం మాత్రమే సాధ్యమైంది. ఇంకా ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ వల్ల సాధ్యం కాదు. అలాగే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే ఈ రోజు వరకు అంటే డిసెంబర్ క్వార్టర్ మనం ఇవ్వడం జరిగింది. ఇది కేవలం బ్యాంకు ఉద్యోగాలు మాత్రమే సాధ్యమైందండి. ఇలాంటి ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని నిర్లక్ష్యంగా, నిర్మితంగా ఈ రోజు మనల్ని అణిచివేస్తున్నటువంటి ప్రభుత్వం మెడలు వంచి మనం ఖచ్చితంగా ఫైనాన్స్ బ్యాంకింగ్ అనేది సాధించి తీరుతాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంతకంటే ఉధృతంగా మన రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం
5 రోజుల పని దినాన్ని వెంటనే అమలు చేయాలి అని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో బ్యాంక్ యూనియన్ల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద నుండి ర్యాలీ ప్రారంభించగా ర్యాలీలో అనేక మంది బ్యాంక్ ఉద్యోగులు పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 2023లో 5 రోజుల పని దినాన్ని అమలుపరిచే విధంగా అంగీకరించారని, కానీ అవి ఇప్పటి వరకు అమలు కాలేదని, దీంతో బ్యాంక్ ఉద్యోగులు శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని, కావున ఇక్కడైనా ప్రభుత్వాలు బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను గుర్తించి 5 రోజుల పని దినాన్ని అమలు చేయాలి అని కోరారు. 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు మరియు అధికారులు సమ్మె చేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ 5 రోజుల పని విధానాన్ని ఏదైతే మా 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో ప్రభుత్వం ఒప్పుకుందో దాన్ని వెంటనే అమలు చేయాలి అని, అది మా ప్రధానమైన డిమాండ్. ఇప్పటికే 2023లో ఎప్పుడైతే ఈ 5 రోజుల పని విధానాన్ని అంగీకరించిందో అప్పటి నుంచి ఇంతవరకు అమలు చేయలేదు. మీరు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ 5 రోజులే పనిచేస్తాయి. ఎల్ఐసీలు కానీ, మా కంట్రోలింగ్ ఆఫీస్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ అన్నీ 5 రోజులే పనిచేస్తాయి. కేవలం బ్యాంకుల వరకే మేము 6 రోజులు పనిచేస్తున్నాము. దీనివల్ల మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక చాలామంది అధికారులు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా కస్టమర్లకి సరైన సర్వీస్ కూడా ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని గురించి మాకు వెంటనే 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ డే మరియు యూనియన్ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు ఎంవీజీవి ప్రసాద్, యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, ప్రధాన కార్యదర్శి ఆసపు శ్రీనివాస్ బుజ్జి, గౌరవ సలహాదారులు కాకి రవిబాబు, బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. అలాగే జాయింట్ ప్రధాన కార్యదర్శి గోవాడ కొండబాబు, కోశాధికారులు సారవకోట లక్ష్మణరావు, సుదర్శన్, షణ్ముఖం, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదలపల్లి కామేశ్వరరావు, యూనియన్ ఆర్గనైజర్ చల్లా వరప్రసాద్, కన్వీనర్ సీమాల వీరభద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యం, ప్రమాదాలు, అకాల మరణాలు ఎదుర్కొన్న సభ్యుల కుటుంబాలకు నగదు సహాయం, కిరాణా సరుకులు, ఈఎస్ఐ బెనిఫిట్లు అందజేసినట్లు తెలిపారు. డే శుభ సందర్భంగా మరి ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా మహనీయుడు ప్రపంచాన్ని చాటి చెప్పినటువంటి మరి థామస్ ఆల్వా ఏదైతే చీకటి రాజ్యాన్ని పారద్రోలి ప్రపంచానికి వెలుగునిచ్చిన మహానుభావుడు థామస్ ఆల్వా. మరి వారి యొక్క ఏదైతే ప్రపంచానికి వెలుగునిచ్చారో వారిని స్ఫూర్తి తీసుకొని మరి ఈ రోజున ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడు నడుం బిగించి ఎలక్ట్రీషియన్ డే అనే కార్యక్రమాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఆ మహనీయుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వృత్తిని అన్ని రకాలుగా భావించి మరి ఇంతమంది ఎలక్ట్రీషియన్లు ఆ వృత్తి మీద ఆధారపడ్డారంటే ఆనాడు ఇచ్చిన మహానుభావుడు స్ఫూర్తి మాత్రమే అని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులు ఆ మహానుభావుడు వెలుగునిచ్చాడు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మా యొక్క గుండెల్లో చీకటి అలుముకునే పరిస్థితి తయారైంది. అనేక సార్లు ఎన్నో విజ్ఞప్తులు చేసుకున్నాం, మరి అనేక సార్లు ఎన్నో విన్నపాలు చేసుకున్నాం. మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కటి మాటలు చెప్పి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా 100 రోజుల్లో ఒక భరోసా మీకు ఇస్తాను, మేము అధికారంలోకి వస్తే 100 రోజులు మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికులకు అందరికీ కూడా న్యాయం చేస్తామన్నారు. 100 రోజులు అలా పోయి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుకి కూడా ఎటువంటి దాని మీద దారి చూపిన పరిస్థితి తయారైంది. మరి కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు మరి ఏదైతే ఎలక్ట్రీషియన్లు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులలో కావచ్చు, మీ అందరిలో వెలుగు నింపుతానని ఒక మాట ఇచ్చి ఉన్నారు. సంక్రాంతి బొనాంజాకి మీ అందరి గుండెల్లో మీ అందరి మనసుల్లో ఆనందాన్ని పెంపొందిస్తానన్నారు. సంక్రాంతి అయిపోయింది. మొన్న ఈ మధ్యకాలంలో మళ్ళీ విశాఖపట్నంలో రామచంద్రపురంలో ప్రజా దర్బార్లో వారు చెప్పి ఉన్నారు, 2 రోజుల్లో మీకు ఈ నెలాఖరికల్లా మూడు ఐటమ్స్ విడుదల చేస్తామన్నారు. 3 కాదు కదా, మీరు ఒక్కటి కూడా విడుదల చేయలేదు.
మరి కార్మికులు ఎంత ఆవేదన పడుతున్నారో ఒకసారి ఆలోచన చెయ్యండి దయచేసి. భవన నిర్మాణ కార్మికుల్లో మరి అనేకమైన స్కీమ్స్ ఉన్నాయి. ఒక మ్యారేజ్ తీశారు. భర్తను హత్య చేసిన భార్యతో పాటు ప్రియుడు, అతని స్నేహితుడిని దుగ్గిరాల పోలీసులు అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పథకం ప్రకారమే భర్తను భార్య హత్య చేసింది అని, గుండెపోటుతో భర్త మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది అని, కానీ మృతుడి చెవి నుండి రక్తం కారడంతో విషయం వెలుగులోకి వచ్చింది అని, అందులో భాగంగా 18వ తేదీన అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం జరిగింది అని, మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్టులో ఛాతీ ఎముకలు విరిగినట్టు తేలడంతో మొత్తం ఈ హత్య కేసులో 3 ముద్దాయిలను దుగ్గిరాల పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ చిలూరు గ్రామంలో 18 తారీఖున ఒక సస్పీషియస్ డెత్ జరిగింది. ఒక 48 years old పర్సన్ లోకం శివనాగరాజు సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోవడం జరిగింది. బయట ఎట్లాంటి దెబ్బలు లేవు, కానీ చెవి నుంచి కొద్దిగా రక్తం కారింది. అది చూసి సస్పీషియస్ డెత్ కింద ఆ కేసు నమోదు చేయడం జరిగింది 194 BNSS కింద. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది. పోస్ట్ మార్టంకి పంపిస్తే ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని రిబ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి. అదేవిధంగా ఇది సఫోకేషన్తో డెత్ జరిగిందని ప్రిలిమినరీగా చెప్పడం జరిగింది. ఆ బేసిస్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే లోకం శివనాగరాజు భార్య ఆమె లవర్తో కలిసి ఇతనిని చంపేశారని నిర్ధారించడం జరిగింది. సో ఈరోజు 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసులో. సో ఈ కేసుని 194 BNSS నుంచి మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో 3 ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. A1 అని లోకం మాధురి, ఆమె చనిపోయిన అతని భార్య. అదేవిధంగా A2 కొండవీటి గోపి, అతను A1కి లవరు. అండ్ A3 కంబంపాటి సురేష్ అనే అతనిది పిడుగురాల, అక్కడ ఒక RMP డాక్టర్గా ఇతను ఫిరంగిపురం ఇతను RMP డాక్టర్గా పనిచేస్తాడు. దీంట్లో ఎవరైతే A1 ఉందో, ఎవరైతే భార్య ఉందో లోకము లక్ష్మీ మాధురి, ఆమెకి కొంత టైం నుంచి A2తో కాంటాక్ట్ నడుస్తూ ఉంది. సో ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో, ఎవరైతే భర్త ఉన్నాడో, భర్త ఆమెను బాగా కొట్టేవాడు, బాగా టార్చర్ పెట్టేవాడు. వ్యాపార దిగ్గజం సంస్థ కిస్నా డైమండ్స్ అండ్ జ్యువెలరీ గాజువాక మరియు విశాఖ షోరూంలలో మెగా లక్కీ కార్ డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో గాజువాక నుండి అనంతలక్ష్మి, విశాఖ షోరూం నుంచి మౌనికాలకు కార్లు లభించాయి అని కిస్మా డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ ఫ్రాన్సిస్ అధినేత కె రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఖాతాదారునికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ షోరూంలో మెగా లక్కీ డ్రా కార్యక్రమాన్ని వసంత విహార్ గ్రూప్ MD వసంతబాబు ప్రారంభించారు. అనంతరం డ్రాలో గెలుపొందిన వారికి కారు తాళం చెవులు అందించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ నాణ్యమైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, మోడర్న్ డిజైన్స్ తమ షోరూమ్స్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కిస్నా డైమండ్స్ అండ్ జ్యువెలరీ నిర్వాహకులు కె రాంబాబు, లక్ష్మణ్ రావు, కె భీమారావు, కె దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు. చూసే ఉంటారు జనాలు ఎంతమంది వచ్చారో. ఎవ్రీ 4 months కి 6 months కి కార్ డ్రా, కెనటెక్ హోండా డ్రా ఉంటాయండి. ఇదే కాకుండా ప్రెజెంట్ ట్రెండింగ్ లైక్ స్కీమ్స్ అండి, మంత్లీ సేవింగ్ స్కీమ్స్. 10 months మీరు పే, అంటే 10 months మీరు పే చేయాలి, మీకు 1 month యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ 10,000 పే చేశారంటే 10 months కి 1 lakh అవుతుంది, 10,000 మీకు యాడ్ అవుతుంది. దాంతో పాటు గోల్డ్ లాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ రోజు ఎంత పే చేస్తారో దాని తగ్గట్టుగా 24 క్యారెట్ మెట్లు మీకు లాక్ అయిపోతుంది. ఇది చాలా బెనిఫిట్. ఇప్పుడున్న రోజుల్లో రేట్ పెరుగుతూ ఉంది కనుక ఈ రోజు కానీ మీరు స్కీమ్ లో జాయిన్ అయితే ఈ రోజు రేట్ లో మీకు లాక్ చేసుకోవచ్చు. ఈ రకంగా కూడా 1 month బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ మీకు గోల్డ్ లాకింగ్ వస్తుంది. రేట్ పెరిగే టైం 1 year అయ్యేటప్పటికి రేట్ కూడా చాలా ఎఫిషియెంట్ ఉంటుంది. చాలా కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మిగతా సోర్సులు ఏదైనా సరే ఏదో ఒకటే ఉంటది. ఏదైనా లక్కీ డ్రాలో అంటే ఏదైనా మీకు స్కీమ్ వచ్చేసరికి 1 month బోనసా, లేదంటే మీకు గోల్డ్ లాకింగ్ అని ఉంటది. మా దగ్గర మా స్టోర్లు 2 కూడా మీకు కస్టమర్కి ఉంటాయి. ఇది చాలా మంచి అవకాశం.
ఇదే కాకుండా ఎవ్రీ 6 months కి 1 year కి స్కూటీస్ అని కెనటెక్ హోండాలని కార్లని ఎక్కువ డ్రా చేస్తూ ఉంటాయి. ఇంతే కాకుండా మా స్టోర్ లో అప్ టు 73% వరకు మీకు మేకింగ్ చార్జ్ ఫ్రీ ఉంటది. ఇంతవరకు మీకు ఏ స్టోర్ లో కూడా అంత మేకింగ్ చార్జ్ ఫ్రీ ఉండదు. ఏదో ఫెస్టివల్స్ లో మాక్సిమం 25% మీకు మేకింగ్ చార్జ్ ఫ్రీ పెడుతుంటారు. కానీ మా దగ్గర ప్రతి ఇయర్ మీకు మేకింగ్ చార్జ్ 70% వరకు మీకు మేకింగ్ చార్జ్ ఫ్రీ ఉంటది. అంతేకాదు మా స్టోర్ లో తీసుకున్న న్యాచురల్ డైమండ్స్ ఉంటాయి. మీకు వేరే స్టోర్ గురించి చెప్పట్లేదు, మా స్టోర్ గురించి 100% న్యాచురల్ డైమండ్ అని ఉంటాం. ఇది మైన్స్ టు మైన్ మార్కెట్. మేమే ఎందుకు రిటర్న్ 95% క్యాష్ బ్యాక్ అంటే రిటర్న్ కూడా మీరు ఏ వస్తువు తీసుకున్నా సరే రిటర్న్ 95% మీకు ఇంక్లూడింగ్ తరుగు మొదలుతో పాటు మీకు కస్టమర్ రిటర్న్ వస్తుంది. మా దగ్గర ఎందుకు వస్తుందంటే మా కంపెనీ అనేది మైన్స్ టు మైన్ మార్కెట్, ఓన్ మైన్స్ ఉన్నాయి, వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ రావడం వల్ల వీళ్ళు ఈ ఫెసిలిటీ ఇవ్వగలుగుతున్నారు. మిగతా వాళ్ళు వచ్చేసరికి మిగతా వెండర్స్ దగ్గర పర్చేస్ చేసి వాళ్ళు సేల్ చేయడం వల్ల ఇలాంటి అవకాశాన్ని ఇవ్వలేకపోతున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి ఎవరికైనా సరే 95% మీకు ఇంక్లూడింగ్ తరుగు. కొత్తగాజువాక బీసీ రోడ్డులోని కిడ్జీ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను అందులో ప్రదర్శనగా ఉంచారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు ప్రదర్శనను తిలకించారు. చిన్నారుల్లో మేధాశక్తిని పెంపొందించడం కోసం పాఠశాలలో తరచూ చైల్డ్ ఎక్స్పో నిర్వహిస్తున్నామని పాఠశాల డైరెక్టర్ ఎస్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ నీలిమ తెలిపారు. ఆయా తరగతుల వారీగా తయారు చెందిన ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులు చెబుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. పిల్లల్లో చదువుతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించేలా సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నాము అని తెలిపారు. అనంతరం తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో సెకండ్ బేబీ విషయంలో మాత్రం నాకు మంచి ఆపర్చునిటీ. టుడే ఉన్న సొసైటీలో థియరీ పార్ట్ తప్ప ప్రాక్టికల్ గా లేదు. బట్ ఇక్కడ నేను చూసాను ఎవ్రీడే ఏదో ఒకటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తూనే ఉన్నారు. దాని వల్ల వాళ్ళకి క్రియేటివిటీ చాలా పెరుగుతుంది. దీని గురించి 1 day మొత్తం స్కూల్లో ఇంట్లో ఈ ప్రాజెక్ట్ గురించి తను థింక్ చేసిన విధానం ఏదైతే ఉండిందో గాడ్జెట్స్ జోలికి వెళ్ళరు. ఇంకా దాన్ని క్రియేటివిటీగా వాళ్ళు ఆలోచించే ప్రాసెస్ లో వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బ్రాంచ్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతే ఎంతమంది పిల్లలకి స్టార్టింగ్ బేస్మెంట్ అన్నమాట, 0 నుంచి అంటే నర్సరీ నుంచి 5th వరకు కూడా బేస్మెంట్. ఆ బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే లైఫ్ వాళ్ళకి చాలా ఇష్టం అవుతుంది ఎడ్యుకేషన్ అనేది. ఆ బేస్మెంట్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే భయపడుతున్నారు. బట్ కానీ మంచి స్టెప్ ఇది. ఇలా వీళ్ళకి ప్రాక్టికల్ గా ఇక్కడ అందరూ చేసినటువంటిది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ వచ్చి చూస్తారనమాట. సో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ కిడ్జీ స్కూల్, నీలిమ గారికి కూడా చాలా థ్యాంక్ యూ. సో మాకు ఈ మంచి స్కూల్లో ఇక్కడ గాజువాక్ లో పెట్టినందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, మాది కిడ్జీ గాజువాక బ్రాంచ్. కిడ్జీ గాజువాక బ్రాంచ్ బీసీ రోడ్, కాకతీయ రోడ్ లో లొకేట్ అయి ఉంది. ఇది స్టార్ట్ చేసి 3 years అవుతుందండి. ఇది 3rd అకాడమిక్ ఇయర్. యాక్చువల్ గా ఈ రోజు అనేది మాకు నిజంగా పెద్ద పండుగలా జరుగుతుంది. పేరెంట్స్ అందరినీ కూడా 1 month బిఫోర్ గానే కొన్ని ప్రాజెక్ట్ స్టడీ చేయమని మేము రిక్వెస్ట్ చేసాం ఈ చైల్డ్ ఎక్స్పో గురించి. దీనికి వెనకాల ఉన్న మోటివ్ ఏంటంటే చిన్న పిల్లలు కూడా ధైర్యంగా అందరి ముందు మాట్లాడగలరు, వాళ్ళకి భయం అనేది లేదు అని చెప్పడం కోసం ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయమని అడిగాం. అండ్ పేరెంట్స్ అందరూ కూడా చాలా సహకరించారండి. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకుని వచ్చారు. ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు పిల్లలు చెప్పగలరో లేదో అని మేమే భయపడ్డాం. బట్ రియల్లీ ఎంత బాగా చెప్తున్నారంటే ఎవ్రీ స్టూడెంట్ కూడా, ప్రతి స్టూడెంట్ వాళ్ళ ప్రాజెక్ట్ గురించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ ఒక్క పిల్లల దగ్గరే కాకుండా అందరి పిల్లల దగ్గరికి వెళ్తున్నారు, ఆల్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుంటున్నారు. అండ్ రియల్లీ ద పేరెంట్స్ వెరీ హ్యాపీ. ఈ రోజు పేరెంట్స్ అందరూ వచ్చి రివ్యూ చేస్తూ మీ స్కూల్లో మేము జాయిన్ చేసిన తర్వాత మా పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ స్టాండర్డ్స్ కానీ చాలా పెరిగినాయి అని చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మా పిల్లలు ఇంత బాగా పర్ఫార్మ్ చేయడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి. పేరెంట్స్ అందరికీ హ్యాపీ థ్యాంక్స్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసి ఉండకపోతే నిజంగా ఈ రోజు ఇంత పెద్ద ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేయకుండా వాళ్ళని కాదు. అలాగే పిల్లలు కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ డే రియల్లీ మెమరబుల్ డే ఫర్ కిడ్జీ గాజువాక బ్రాంచ్. ఈ రోజు ఎప్పటికీ మేము మర్చిపోలేము, అంత సంతోషంగా ఉంది మాకు ఈ రోజు. థ్యాంక్ యూ అండి. వార్తలోని ముఖ్యాంశాలు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల కమిటీల కోసం ఏర్పాటు చేసిన వర్క్షాప్ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. ఉచిత ఇసుక హామీ అన్నది బూటకమన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారు అని నెల్లూరులో ఆరోపణ.
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భీష్మ ఏకాదశి పర్వదినం కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన ఆర్డీఓ. భక్తులకు సౌకర్యాలు కల్పించాలి అని సూచన. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.